ఎప్పుడూ ఏ పొరపాటు చేయనివారు ఎవరు ఉండరు. చేసిన తప్పును గూర్చి పశ్చాత్తాపపడి దానిని మళ్లీ చేయకుండా ఉన్నవాళ్లే గొప్పవాళ్ళు. అయితే తెలియక పొరపాటు చేస్తే ఏం చేయగలం? ఒక రైలు పెట్టెలో చంటి బిడ్డతో కూర్చున్న ఓ స్త్రీ తాను దిగవలసిన స్టేషన్ కోసం ఆతృతతో ఎదురుచూస్తుంది. పక్కనే ఉన్న పెద్ద మనిషి, అమ్మా, నువ్వేమి కంగారు పడకు, ఆ స్టేషన్ వచ్చినప్పుడు నీకు చెప్తాను అని అన్నాడు. ఇంతలో మంచు తుఫాను చెలరేగింది. ఉద్రిక్తంగా కురుస్తున్న మంచులో చంటిబిడ్డతో ఎలా వెళ్ళాలి అని ఆ స్త్రీ ఆలోచిస్తుండగా ఓ స్టేషన్లో రైలు ఆగింది. ఆ పెద్ద మనిషి తర్వాత స్టేషన్లో నువ్వు దిగాలి అని చెప్పాడు. రైలు కదిలింది. కొంతసేపటికి ఓ చోట ఆగిపోయింది. ఆ స్త్రీ అతనికి థాంక్స్ చెప్పి దిగిపోయింది. మరికొంతసేపటికి రైలు ఓ స్టేషన్లో ఆగింది. ఆ పెద్ద మనిషి కిటికీలో నుండి చూశాడు. ఆ స్త్రీ దిగాల్సిన స్టేషన్ అంటే ఇంతకుముందు రైలు మరెక్కడో ఆగింది. ఆ మంచు తుఫానులో చంటిబిడ్డతో ఆ స్త్రీ ఏమైందోనని అతడు బాధపడసాగాడు. అతడు తెలియక పొరపాటు చేసినా అతని మనస్సాక్షి అతన్ని వేధించసాగింది. అలా అయితే బుద్ధిపూర్వకంగా తప్పులు చేసేవారి మాటేంటి? అలాంటి వారికి క్షమాపణ లేదని బైబిల్ చెబుతుంది. అది తప్పు అని తెలిసాక తరువాత సరిచేసుకోగలిగితే అంతకన్నా గొప్ప మార్పు మరొకటి ఉండదు. అందుకే తెలిసి తప్పు చేయకుండా జాగ్రత్త పడుదామా?